హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే బాగున్నానండి. ఇవేమనుకుంటున్నారు, కొంచెం పండి కొంచెం అదే గ్రీనిష్గా ఉన్న పచ్చిమిరపకాయలు. సో పండిపోయిన పచ్చిమిరపకాయలు నేను ఎప్పుడు పడేనని మీకు చాలాసార్లు చెప్పాను. సో పండిపోయిన పచ్చిమిరపకాయలు ఇలా ఎర్రగా అయిపోయిన పచ్చిమిరపకాయలని నేను ఇలా వాడేసుకుంటాను. సో ఒక డిఫరెంట్ చట్నీ చేస్తున్నాను. సో ఇలాగ తరిగి పెట్టుకోవాలి, ఇవి పోపులో వేయాలి. ఇప్పుడు ఇది మాత్రం సన్నగా తురిమి పెట్టుకున్నాను, వెల్లుల్లిపాయలు వేసి తురిమి పెట్టుకున్నాను. టమాటో అండ్ వెల్లుల్లిపాయలు సన్నగా తురిమి పెట్టుకున్నాను, అలాగే ఉల్లిపాయలు కూడా సన్నగా తురిమి పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే నేను బాండి పెట్టేసుకున్నానండి, తగినంత నూనె వేసేసుకున్నాను. నేను ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే మెంతులు వేసేసాను, అలాగే నువ్వులు, ధనియాలు కూడా వేసేసాను. ఎండుమిరపకాయలు తక్కువ వేసుకోవచ్చండి, ఎందుకంటే నేను మళ్ళీ ఇందులో ఎండుకారం వేస్తాను కాబట్టి. మనం చేస్తున్నదే పచ్చిమిరపకాయలతో కాబట్టి ఎండుకారం కూడా నేను చాలా తక్కువ వేస్తాను, మరి ఎక్కువ ఏం వేయను. కానీ మనం చేసుకుంటున్నది పచ్చిమిరపకాయలతో కాబట్టి, పచ్చిమిరపకాయలు అంటే పండు మిరపకాయలతో కాబట్టి నేను ఎండుమిరపకాయలు తక్కువ వేసాను. ఇలా మొత్తం వేయగాలండి. సారీ అండి, ఎక్స్క్యూజ్ మీ. ఎప్పుడైతే ఆవాలు, జీలకర్ర, మన ఎండుమిరపకాయలు, మెంతులు బాగా వేగిపోయాయో మంచి దూర కలర్లో రావాలి, మంచి వాసన రావాలి. అలాగే నువ్వులు కూడా బాగా వేగిపోవాలి, ధనియాలు కానీ నువ్వులు కానీ బాగా వేగిపోవాలి, పచ్చి వాసన ఉండకుండా వేగిపోవాలండి. ఇప్పుడు మనం ఇంగు వేసేసుకుందాం. ఇంగు తగినంత వేసేసుకున్నాను, అలాగే పసుపు వేసేసుకుంటాను. అలాగే ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసేసుకుంటాను. అంటే పండిపోయిన పచ్చిమిరపకాయలు అంటున్నాను కదా, ఏమనుకోవద్దు. పచ్చిమిరపకాయలు పండిపోయినవే వేస్తున్నాను కాబట్టి పచ్చిమిరపకాయలు అంటున్నాను. మళ్ళీ పచ్చిమిరపకాయలు అంటున్నారు ఏంటంటే అనుకోవద్దు. మిరపకాయలు ఏవైతే పండిపోయాయో వాటిని వేస్ట్ చేయకుండా నేను చేసేదన్నమాట. ఇది ఒక డిఫరెంట్ పచ్చడి, చాలా డిఫరెంట్గా ఉంటుంది, రొటీన్గా చేసేదైతే కాదు. ఇలా వేయించేసుకోవాలండి. మనం ఇంగువ అన్నీ వేసేసాం కదా. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసేసుకుందాం. ఇది కూడా వేసేసి బాగా వేయించుకోవాలి. కరివేపాకు కానీ ఇంగువ కానీ బాగా మంచి ఫ్లేవర్ పట్టేస్తుంది. ఇంకొంచెం వేస్తాను ఇంగువ ఎంత వేస్తే అంత బాగుంటుంది. ఇది ఒక్కసారి బాగా వేగాలండి. వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, బాగా వేగిపోయింది పోపు. ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసేసుకుంటాం. గ్రైండ్ చేసేసుకున్నాక మనం బరకగా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదా మీ ఇష్టం, మీరు ఎలా సాఫ్ట్గా అయినా గ్రైండ్ చేసేసుకోవచ్చు. ఇది పండిపోయిన పచ్చిమిరపకాయలు కాబట్టి కొంచెం బరకగానే అవుతుంది. సో ఇలా ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసుకుందామండి. ఆల్రెడీ నేను అందులో వెల్లుల్లిపాయలు వేసేసాను. ఇందులో కూడా కొన్ని వెల్లుల్లిపాయలు గ్రైండ్ చేసేటప్పుడు వేస్తాను. సో గ్రైండ్ చేసేసుకున్నాక మీకు చూపిస్తాను. చూసారు కదండి, నేను అదే బాండి పెట్టేసుకున్నాను, తగినంత నూనె కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు నేను ఉల్లిపాయ ముక్కలు వేసేస్తాను. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు. నేను చెప్పాను కదండి, ఇది డిఫరెంట్గా చేసే టమాటో పచ్చడి అనొచ్చా, లేదా పచ్చిమిర్చి పచ్చడి అనొచ్చా, అది మీ ఇష్టం. నేనైతే పచ్చిమిర్చి టమాటో పచ్చడి అంటాను, డిఫరెంట్ స్టైల్లో చేసినది. అంటే ఇంకా గ్రైండ్ చేయం, ఇవి ఇలాగే ఉండిపోతాయి. ఇలా సన్నగా తరిగిన సన్నగా తరిగిన ఉల్లిపాయలు కానీ సన్నగా తరిగిన టమాటోస్ కానీ ఇలాగే ఉండిపోతాయి అన్నమాట. సో ఒకసారి ఇవి ఇలా వేగిపోవాలి. ఇది మరీ వేగిపోకూడదండి, క్రంచీగానే ఉండాలి. సో ఇప్పుడే ఇవి బాగా సాఫ్ట్ అయిపోవాలని, ట్రాన్స్పరెంట్ అవ్వాలని మాత్రం చూడొద్దు, దాని టేస్ట్ ఉండదు. సో ఇవి ఒక్కసారి ఇలా వేగాక ఒక 2 నిమిషాలు కూడా కాదు, 1 సెకండ్ ఉంచేసాక వెంటనే మనం ఒక 30 to 40 సెకండ్స్ ఉంచాక మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటోస్ వేసేయాలి. అందులోనే నేను వెల్లుల్లిపాయలతో సహా గ్రైండ్ చేసి కచ్చాబిచ్చాగా గ్రైండ్ చేసుకున్నాను కదా, నేను తురిమి పెట్టుకున్నాను. వెజిటబుల్ కట్టర్లో వేస్తే ఇలా వస్తుందన్నమాట మనకి. ఇది గ్రైండ్ చేసామనుకోండి పేస్ట్ అయిపోతుంది. సో నేను వెజిటబుల్ కట్టర్లో చేశాను కాబట్టి ఈ ఉల్లిపాయలు కానీ ఈ టమాటోస్ కానీ ఇలాగ వచ్చాయి. ఇది ఒక్కసారి పచ్చివాసన పోయే వరకే ఉంచాలండి. ఈ టైంలో మనం ఆవాల మెంతుల పొడి వేసేద్దాం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా డిఫరెంట్గా చేసిన చట్నీ ఇది. చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో తింటే ఒక రేంజ్లో ఉంటుంది. మనం ఇందాకనే ఆ పోపులో పసుపులు అన్నీ వేసేసాం, నువ్వులు, ఇంకా ఎలాంటి పోపు వేయక్కర్లేదు. ఇప్పుడు మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న ఏదైతే పేస్ట్ ఉంటుందో, నేను వెల్లుల్లిపాయలు వేసి గ్రైండ్ చేసుకుంటాను అన్నాను కదా, ఆ పండు మిర్చి పచ్చడిని ఇలాగా వేసేసుకోవాలి. మనకి ఎంత కావాలో అంత వేసేసుకుని ఇలాగా కలిపేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్లో, ఈ టమాటోస్లో ఈ పేస్ట్ అనేది బాగా మింగిల్ అయిపోవాలి, మొత్తం కలిసిపోవాలి. మీరు ఎంత చేసుకున్నారో అంత ఇందులో వేసేసుకోండి. కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి. మీరు ఎంత కారం తీసుకోగలరో అంత కారానికి తగ్గట్టు వేసుకోండి.
లేదు మేము తక్కువే తింటామండి అన్నప్పుడు కొంచెం తగ్గించేసుకోండి. గ్రైండ్ చేసిందంతా వేయాలని రూల్ లేదు, కొంచెం కొంచెం తగ్గించుకోండి. లేదు మేము తినగలం అన్న వాళ్ళు, స్పైసీస్ కావాలి అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. నేను ఇంకొక స్పూన్ వేసినాను, ఎందుకంటే నేను ఇప్పుడు కొంచెం కారం కూడా వేస్తాను కాబట్టి నేను ఇక్కడ తగ్గించేస్తున్నాను. నేను ఇప్పుడు ఉప్పు వేసుకుంటానండి, తగినంత ఉప్పు వేసుకుంటాను. అలాగే కొంచెం కారం వేసుకుంటాను, ఎక్కువ కారం అక్కర్లేదు, కొంచెం కారం, ఎందుకంటే ఆ పచ్చిమిరపకాయలదే ఎక్కువ ఉంటుంది కదా. సో ఇది మాత్రం ఒక్కసారి వేగాలి. ఈ ఉప్పు కారంతో పాటు ఈ మసాలా మనం వేసుకున్న ఈ ఉల్లిపాయలు టమాటోలు ఈ మసాలా పేస్ట్లో, ఈ పచ్చిమిర్చి మసాలా పేస్ట్లో ఒక్కసారి వేగాలి. వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, బాగా అయిపోయింది. మొత్తం మన ఉల్లిపాయ కానీ టమాటో కానీ ఆ వేసిన వెల్లుల్లిపాయలు కానీ మనకి ఎలా కనిపిస్తున్నాయో చూసారు కదా, అంతా ఆ పేస్ట్లోనే ఉంటుంది. మనం వేసిన పోపు కానీ ఆ పేస్ట్లోనే ఉంటుంది. సో ఇదంతా అయిపోయిందండి, చట్నీ రెడీ అయిపోయింది. ఇంక వేయవలసినవి ఏమీ లేవు. నూనె కావాలంటే కొంచెం పైనుంచి నూనె వేసుకోవచ్చు. ఇప్పుడే ఇంగువ పోపు అన్నీ వేసేసుకున్నాం మనం, ఇంకా వేయవలసిన అవసరం ఏమీ లేదండి. జస్ట్ ఇప్పుడు మాత్రం నేను కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటున్నాను. కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుని ఇలా పూర్తిగా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్నారు కదా, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లాస్ట్ అండ్ ఫైనల్ టచ్, ఇప్పుడు నేను ఇది బంద్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే మొత్తం అయిపోయింది, చట్నీ అనేది తయారైపోయింది. చాలా చాలా బాగుంటుంది, చపాతీలో బాగుంటుంది, అన్నంలో బాగుంటుంది, చక్కగా అన్నిట్లోనూ నంచుకుని తినచ్చు. ఒక డిఫరెంట్గా ఉండే చట్నీ ఇది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను బంద్ చేసేసుకుంటానండి. బంద్ చేసుకున్నాక ఇప్పుడు అసలేంది మీకు చూపిస్తాను. నేను ఆల్రెడీ స్టవ్ బంద్ చేసేసాను. ఇప్పుడు నేను నిమ్మకాయ పిండేస్తాను, ఒక ఫుల్ నిమ్మకాయ పిండేస్తాను. అంతేనండి, చట్నీ రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉండే చట్నీ మీ ముందు ఉంటుంది. ఎప్పుడైనా సరే మీకు రుచి లేదు, తినబుద్ధి కావట్లేదు అన్నప్పుడు, ఆకలి లేదు అన్నప్పుడు మీరు ఇలాంటి చట్నీ చేసేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది. అలాగే పచ్చిమిరపకాయలు పండిపోయాయి కదా అని చాలామంది పడేస్తూ ఉంటారు, అలా పడేయకండి, ఇలాగా మీరు యూటిలైజ్ చేసేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ప్రమోట్ చేయండి. తప్పకుండా వ్యూస్ పెంచండి, సబ్స్క్రైబర్స్ని కూడా పెంచండి. బాయ్ అండి.